నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు భేటీలో పాల్గొంటారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న రెండవ కేబినెట్ సమావేశం ఇది. పలు కీలక అంశాలపై మోడీ కేబినెట్లో చర్చలు జరపనున్నారు. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ సెకండ్ మీటింగ్ కి సంబంధించి వివరాలు ఏంటి? 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మొదటి సమావేశం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరగబోతుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ జరిగే సమావేశంలో ఆర్థిక విధానాలు కార్యక్రమాలను ప్రస్తావించే వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్, అంటే మొన్న ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ 2024-25 సంబంధించిన వేదికను ఈ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దేశ ఆర్థిక స్థితిగతులు, పలు కీలక అంశాలపై వచ్చే 5 ఏళ్ల పాటు ఆర్థిక వృద్ధి, దేశం ముందుకు తీసుకెళ్లడం, ఆర్థిక వ్యవహారాలు, కొన్ని కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంటే మామూలుగా పారిశ్రామిక విధానాలు, ఇతర కీలక ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలపై ఖరారు చేయడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా అయితే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు కానీ, ఇతర బడ్జెట్ విధానాలు కానీ అన్నిటిపైన ఈ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ మీటింగ్ అత్యంత కీలకంగా ఉంటుంది కాబట్టి అది ఈ రోజు సమావేశం అవుతుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివిధ కేబినెట్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఈ సమావేశంలో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.